కూర్చో. నీ హైట్ ఎంత? తర్వాత ఎంత అవుతావు? ఓకే నా లాస్ట్ టైం పిల్లలు అనిపిస్తారు పేరెంట్స్ దగ్గర పంపించండి. ఒకవేళ పిల్లలు పంపించడం ఇష్టం లేని వాళ్ళు మీరు వచ్చేయండి. ఓకే ఆపేవా ఒకసారి. ఓకే మీరంతా యాక్టివ్గా ఉన్నారా? చలో టెస్ట్ చేద్దాం. నేను రెడీ గో అంటా. ఎవరైతే గట్టిగా అరుస్తారో వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టు. ఆబ్వియస్గా యాక్టివ్గా ఉంటే గిఫ్ట్స్ వస్తాయి. సో గిఫ్ట్స్ రావాలంటే మీరు యాక్టివ్గా ఉండాలి. మీరు యాక్టివ్గా ఉన్నారంటే మీరు యాక్టివ్గా ఉన్నారనే విషయం నాకు తెలియాలి. రెడీ 1 2 3 గో. అరే అరే గేమ్స్ అన్న తర్వాత రూల్స్ ఉంటే రూల్స్ పాటించాలి. స్టాప్ అంటే ఆపేయాలి. స్టార్ట్ అంటే స్టార్ట్ చేయాలబ్బా. ఇంగ్లీష్ మీడియమా? సూపర్ రా. రెడీ గో. మీరు అంటే అటు ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి యూఆర్ సేఫ్ అనమాట. నాకైతే ఇక్కడ జురాసిక్ పార్క్ 1 2 3 4 ఇన్ఫినిటీ కనిపిస్తున్నాయి. రెడీ గో. స్టాప్. స్టాప్ అని సంవత్సరం అయింది నేను. గో. ఓకే ఇప్పుడు గేమ్ లోకి వెళ్దాం. సింపుల్ గేమ్. కాకపోతే మనం సింపుల్ గేమ్స్ తో కాకుండా మనకి పెద్ద గిఫ్ట్స్ కావాలి కాబట్టి కొంచెం టఫ్ గేమ్ ఆడదాం. ఓకే క్రికెట్ ఆడాలంటే మన దగ్గర ఏముండాలి? బ్యాట్ బాల్ ప్లేయర్స్ ఉండాలి కదా. కానీ ఈ గేమ్ ఆడాలంటే మనకు అమ్మ కావాలి. సో 5 కౌంట్ చేసే లోపు ఎవరి మామ్ చేయి పట్టుకుని వాళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ ఉంచండి. అండ్ అమ్మ రాకపోతే ఆంటీ తెచ్చుకోండి పర్లేదు. గో రన్ 1 5 కౌంట్ చేసే లోపు అమ్మతో ఇక్కడ ఉండాలి. అక్కడ నుంచి చాలు. ఇదంతా ప్లేస్. ఇదంతా వాడుకోవచ్చు. ఇదంతా మన ప్లేస్. ఇటు వచ్చేయండి. ఇటు వచ్చేయండి. వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చేస్తే వెనక వాళ్ళు కూడా జాయిన్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉన్నావా? నేను ఇక్కడ ఉన్నా. ఇంకా ఇంకా రండి 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 రండి. అండ్ నేను నమ్ముతున్నాను మీ అందరికీ సభా మర్యాద పుష్కలంగా ఉంది అని. ఎందుకంటే పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు కాబట్టి మళ్ళీ నేను థ్యాంక్ యూ చెప్పేంత వరకు మీరు వెనక్కి వెళ్ళి కూర్చోరు. ఎందుకంటే సభా మర్యాద. అటు కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. అండ్ ఐ గెస్ ఈ గేమ్ లో మరి మనీషా గారు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ముందు నుంచి అక్కడ